ఏముంది రెండు తిన్నా ఏం కాదు తిను అయితే మరి చిన్నగా తిను ఎగ్గులు అట్ట తినకూడదు గాలి ఆడుద్ది నవ్వులమ్మాయి ఇప్పటికే వచ్చారు ఒక్కసారి అమ్మవారిని చూడండి అదే మీకు ఆ మహాత్ములు పూజిస్తే ఎలా ఉంటుందో తెలుస్తుంది. అలాగే అక్కడ చాలా విగ్రహాలు ఉంటాయి. అవన్నీ ఏమిటండి అంటే ఎవరింట్లో అయినా వంశపారపర్యంగా ఇప్పుడు ఏదో సుదర్శనం లేకపోతే ఒక అమ్మవారిని అర్చిస్తున్నారు. ఆ తర్వాత కొన్ని తరాల తర్వాత అర్చించలేకపోతున్నారు అనుకోండి. చూడండి ఇప్పుడు మన పూర్వీకులు ఎవరైనా ఒక దేవతామూర్తిని అర్చిస్తే ఖచ్చితంగా మన పూజలో పెట్టుకుని మంచిది. కానీ అందరి ఇళ్లలో జరగదు కదా. వాళ్ళు ఏం చేస్తారంటే అలా చేయలేని వాళ్ళు ఆ మూర్తిని తీసుకొచ్చి ఇక్కడ ఇస్తారు. అలా ఇచ్చిన అక్కడ ఇన్ని మూర్తులు ఉన్నాయి. నేను ప్రతిరోజు వాటికి అర్చన చేస్తాను. ఇప్పుడు ఈ విషయం చెప్పాను కదా పూజలు మానేర్చుని మీ ఇంట్లో ఉన్న మూర్తులన్నీ ఉంచుకుని శృంగేరి వెళ్ళిపోతుంది. ఇది పరంపరాగతంగా వచ్చింది. మీరు అర్చించుకోండి. ఎప్పుడైనా తప్పక పూర్తి చేసే పని. పక్కనే ఇంకొక గదిలో చండీదేవి ఉంటారు. అమ్మవారు చక్కగా ఇంటింటారు. అక్కడ రోజు చండీ సప్తశతి పారాయణ జరుగుతుంది. అసలు చండీ సప్తశతి చేయడమే ఎంతో శక్తిమంతం. కూర్చోవడం మనకి ఎంతో ఫలప్రదం. అలాంటిది శృంగేరిలో శారదాంబ ఆలయంలో చేస్తున్నారు. శక్తి ఆలోచించండి. మీరు మధ్యాహ్నం సమయంలో వెళ్ళగలిగితే అక్కడ చండీ సప్తశతి జరుగుతుంది. పొద్దున 11ంటికి పెడతారు. చక్కగా ఇంకా తరువాత పక్కనే ఎంత ముద్దుగా ఉంటుందో ఆ ఎదురుగుండా చూస్తే మీరు అంటే ఈశాన్యంలో బంగారు ప్రధానంలో ఆలయ ప్రాంగణం లోపలే ఉన్నాయి. ఆ రథాలకి ఒక ప్రత్యేకత ఉంది. అసలు ఒక 2000 రూపాయలు ఖర్చు పెట్టగలిగితే ఒక లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ పొందొచ్చు. మీరు ఎప్పుడైనా శృంగేరి వెళితే తప్పకుండా చేయించే ప్రక్రియ ఏమిటండి ఆ ప్రక్రియ అంటే అది మీకు ఒక ప్రత్యేకమైన వీడియోలో చెప్తాం. మర్చిపోలేరు అసలు. చాలా అద్భుతంగా ఉంటుంది. సరే ఇప్పుడు ఇవన్నీ చూసుకుని మనం ఆయన ఎప్పుడో చెప్పాడు మనం ఏడుకుంటూ వెళ్ళేటప్పుడు జ్యోతి చెప్పాడు. పైన అక్కడ పైన గుడిగా ఉన్నామా అక్కడ గుడిగా ఉన్నామా ఎలా అది మహాముడి అంటారు. వెళ్ళొచ్చండి అక్కడ. అక్కడ 4 స్తంభాల పైన 4 పెద్ద పెద్ద శిల్పాలు అష్టభుజాలతో ఉన్న మహిషాసురమర్దిని, రాజరాజేశ్వరి, అలాగే ఇంకొక 2 దేవీ శిల్పాలు అమ్మవారు అక్షమాల కమలము అమ్మవారు అన్ని ఉంది. అవి చూసుకుని మనం ముందుకు వెళ్తే బంగారపు తలుపులు ఆ వెనకాల మన బంగారపు చేతులలో అక్షమాల పుస్తకం అమృత భాండం చిన్ముద్ర వాటితో మాలా సుధా కుంభ విబోధ ముద్ర విద్యా విరాజత్కర వారిజాత అపార కారుణ్య సుధాంబురాశి శారదాదేవి బంగారపు విగ్రహం కూడా ఏం చేశారు మీద 8 కళ్ళల్లో అష్టలక్ష్ములు నేను మీకు చెప్పాను కదా. శంకరాచార్యుల వారు సరస్వతీదేవిని సాక్షాత్ సరస్వతీదేవిని తీసుకొచ్చి ఒక దారు ప్రతిమను కూర్చోబెట్టారు. దారు ప్రతిమకి అభిషేకం చేస్తారు కదా. ఆ తర్వాత విద్యారణ్య స్వామి వారు మనకి ఒక 700-800 సంవత్సరాల క్రితం విద్యారణ్య స్వామి వారు బంగారు పంచలోహ మూర్తిని తయారు చేయించంటే దాదాపు సువర్ణమూర్తి లాగే ఉంటుంది మనం చూస్తే. ఇప్పుడు అమ్మవారి ఈ మూర్తిలోకి ప్రవేశపెట్టారు. మరి చందన శారదాంబ ఎక్కడున్నారు అంటే శారదాదేవి ఆలయం పక్కనే విద్యాశంకర ఆలయం ఉంటుంది. అందులో ఉన్నారు అమ్మవారు. మీకు రాబోయే వీడియోలో ఆలయం విరాటికి మాత్రం ఏడాదికి 3 రోజులు అభిషేకం చేస్తారు. 3 రోజులు అభిషేకం అయ్యాక ఒక్కసారి తెర తెరుస్తారు. నిజరూప దర్శనం చేస్తారు. ఎంత అపురూపమైన ఘట్టం. మా అదృష్టం కొద్ది ఏంటంటే కిందసారి మేము వెళ్ళినప్పుడు వైశాఖ కృష్ణ వెళ్ళాం. అక్కడ ఎవరో పుణ్యాత్ముడి విషయం చెప్పారు. అప్పటిదాకా నాకు తెలియదు. ఈ రోజు నిజరూప దర్శనం ఉంటుంది అంటే వెళ్ళలా నిల్చుంటే తెర వేసేసి అభిషేకం హారతి చెప్పి తెర తెచ్చారు. శారదాంబ నిజరూపాన్ని దర్శనం చేసుకున్న మనస్సు పులకించిపోయింది. అలాగే సంవత్సరానికి 3 సార్లు దర్శనమిస్తారు. ఒకటేమో వైశాఖ శారదాంబ ప్రతిష్ఠ జరిగింది. రోజులు నిజరూప దర్శనం
మీలో ఎవరైనా ఆ రోజుల్లో శృంగేరిలో ఉంటే మాత్రం మర్చిపోకుండా దర్శనం చేసుకుని ఇచ్చేసారు అందరికీ తెలియాల్సిన విషయం కాబట్టి చెప్పాను తప్ప ఆ రోజుల్లో ఇంకా జనం అక్కడికి పోతెత్తుకోరు. అక్కడ ఉంటే దర్శించుకోండి, లేకపోతే మనకి శంకర టీవీ అని శృంగేరి వారి టీవీ ఉంది. అందులో చాలా సార్లు అమ్మవారి అభిషేకాలు అవన్నీ లైవిస్తూ ఉంటారు. అందులో చక్కగా ఇంట్లో కూర్చొని దర్శించుకోవచ్చు. అమ్మవారిని అక్కడ దర్శించడం కరెక్టే, ఇక్కడ దర్శించుకోవచ్చు. అవి అమ్మవారి ఆలయ విశేషాలు. ఇంకొక వీడియోలో పక్కనే విద్యాశంకర ఆలయం ఉంది కదా, అబ్బో అందులో ఎన్ని రహస్యాలు ఉన్నాయో అవన్నీ కూడా అందరికీ నమస్కారం. మన ఆధ్యాత్మిక వీడియోని 3 ఛానల్స్ గా విభజించాం. 3 ఛానల్స్ కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. Country Delight Milk Delivery. అరే ఎక్కడ మానవుడు శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ. శృంగేరి అనగా శారదాంబ తర్వాత ఎవరికైనా ఏదైనా సరే వద్దు Drawing is a blast. ఏనా వాళ్ళు ఎరగాల ఇంకొక సెకండ్ ఫోటో ఉంటుంది కదా, రెండో ఫోటో చూడండి గొప్ప ఆయన కూర్చోండి. శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ. శృంగేరి అనగానే చాలా ఎవరికైనా కంటి ముందు సాక్షాత్కరించేది ఇక్కడ చూపిస్తున్న ఆలయం. ఇది ప్రపంచంలోని చూసావా అమ్మ నువ్వు సాంగుడి వారి శిల్పకళా చాతుర్యం కనిపిస్తుంది. అలాగనే విద్యారణ్య స్వాముల వారి మేధస్సు, విద్యారణ్య స్వాముల వారు ఖగోళ శాస్త్రంలో ప్రవీణులు. వీళ్ళిద్దరి మేధస్సుని కలిపి నిర్మించిన ఆలయం. అసలు ఎన్ని విశేషాలు ఉన్నాయో ఈ ఆలయంలో ఒక్కొక్కటి చెప్పుకుందాం. ఎవరైనా ఆలయం అనుకుంటే శివాలయం అనుకుంటాం, మాకు శివలింగం కానీ కాదు. విద్యాశంకర తీర్థ స్వామి అని శృంగేరికి 10వ పీఠాధిపతి. వారి జీవ సమాధి. Like, camera, action. Get a free movie ticket on your first ticket order. Most common conversation on our dinner table at home with me, Mama Baba, was always guess what is Spanish I need to do. I wasn't good enough for it. Go and self-respect. I అంటే నిజం చెప్పాలి వారు ఇప్పటిదాకా దేహాన్ని వదలలేదు. 1333 నుంచి దాదాపు 700 ఏళ్లుగా నంబికా యోగంలో సజీవులుగా ఆలయం కింద ఉన్న భూగృహంలో ఉన్నారు అని ఇప్పటికీ శృంగేరి జగద్గురువుల ప్రగాఢ విశ్వాసం. అందుకే మీరు చూస్తే శృంగేరికి రాజముద్ర అది శ్రీ విద్యాశంకర. ఇప్పటికి కూడా వారి పేరుతోనే, అంటే వారు జీవించి ఉండి ఇప్పటికీ కూడా శృంగేరిని అలా పరిపాలిస్తున్నారు విశ్వాసంతో. ఇప్పటికీ వారు ఆ భూగృహంలో ఉన్నారు. ఏమిటండి అసలు భూగృహం ఏంటి, వారు అందులో ఉండడం ఏంటి, ఆ పైన ఆలయం ఏమిటి అంటే రకరకాల కథ ఉంది. ఇప్పుడు మనం ఈ ఆలయం ఎక్కడైతే చూస్తున్నామో ఎప్పుడో 14వ శతాబ్దంలో అక్కడ ఆలయం లేదు, అక్కడ ఒక భూగృహం ఉండేది. అయితే 10వ పీఠాధిపతి విద్యాతీర్థ స్వామి కొన్నాళ్ళు పీఠాధిపత్యం చేశాక నేను ఈ భూగృహంలోకి ప్రవేశిస్తున్నాను, ఈ తలుపులు మాత్రం 12 ఏళ్ల పాటు తీయకండి, నేను నంబికా యోగంలో ఉంటాను. ఈ 12 ఏళ్ళు మీరు అలా ఉండగలిగితే కనుక ఇందులోంచి ఒక పెద్ద మూర్తి ఉద్భవిస్తుంది అని చెప్పారు. ఆ మూర్తి ఎలా ఉంటుంది అంటే దానికి వారు ఒక మినియేచర్ని నిర్మించారు. ఇక్కడ చూపిస్తున్న మూర్తి
చతుర్మూర్తి అని పిలుస్తారు. నాలుగు వైపులా 4 అద్భుతమైన మూర్తులు ఉంటాయి. అలాంటిది మినియేచర్ ఒకటి నిర్మింపజేసి అది వాళ్ళకి ఇచ్చి ఇటువంటిదే పెద్దది ఉద్భవిస్తుంది ఇందులో అని చెప్పారు. అంటే మినియేచర్ ఎక్కడుందండి అంటే శృంగేరిలో ఒక చోట ఉంది. మీకు శృంగేరి పరిక్రమ ఎలా చేయాలి ఆ వీడియోలో ఎక్కడుంది ఎలా వెళ్ళాలి అని చెప్పారు. శృంగేరిలో మిస్ కాకూడదు మూర్తి, కానీ 99% శృంగేరి వెళ్ళిన వాళ్ళు ఎవరు చూడరు. పక్కన పెడితే ఆ మూర్తిని వాళ్ళు ఒక చోట పెట్టించి వెళ్ళిపోయారు. భారతీ తీర్థ స్వామిని 11వ పీఠాధిపతులు, ఆ తర్వాత 12వ పీఠాధిపతి విద్యారణ్యుల వారు. ఇద్దరు వారి శిష్యులు అనమాట. యాక్చువల్ గా వీళ్ళిద్దరు పూర్వాశ్రమంలో సోదరులు. భారతీ తీర్థ స్వామి చిన్నవారు, విద్యారణ్యుల వారు పెద్దవారు. విద్యారణ్యుల వారు మన వరంగల్కి చెందిన ఆయన. అందుకే మీరు వరంగల్లో ఈ మన భద్రకాళి ఆలయానికి వెళ్తూ ఉంటే ఆ ద్వారం దగ్గర విద్యారణ్య స్వామి ఉంటుంది. ఎందుకంటే వారు మన తెలుగు రాష్ట్రాలకి చెందినవారు. వాళ్ళిద్దరు శిష్యులు అనమాట. అప్పుడు గురువు గారు లోపలికి వెళ్ళిపోయేసరికి ఒక బండతో విగ్రహాన్ని మొత్తం మూసేశారు. బుద్ధుడి విగ్రహం లాగా అనుకున్నాం కూడా కదా. అసలు విజయనగర సామ్రాజ్యం అనేది మహనీయుల ద్వారానే వచ్చింది. వారి చరిత్రలో స్వామి పీఠాధిపతి కింద అక్కడే ఉన్నారు. అయితే 3 సంవత్సరాలు పోయాక వారు ఒకసారి తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు శృంగేరిలో ఉన్న శిష్యుల్ని చాలా జాగ్రత్తగా కనిపెట్టుకుని ఉండండి భూగృహం అని చెప్పారు. వీళ్ళు ఏం చేస్తారు అత్యుత్సాహంతో అసలు లోపలికి వెళ్ళి 3 ఏళ్ల పాటు ఆయన ఉంటారా, మనం మూసేసాం కదా బండతో, అంటే ఇప్పటికీ లోపల జీవించే ఉన్నారా, అలాగే ఇదేదో మూర్తిలా బయటకు వస్తుందన్నారా, మూర్తి వచ్చిందా లోపల ఏముందో చూద్దామని అత్యుత్సాహానికి ఉన్న బండని తెరిచి చూశారు. చూస్తే లోపల ఈ చతుర్మూర్తి మినియేచర్ పైన శివలింగం ఉంది. ఆ శివలింగం వరకు ఆ పైభాగం మాత్రం ఉద్భవించింది, మిగతాది ఉద్భవించలేదు. కానీ వాళ్ళకి విపరీతమైన భయం వేసి మళ్ళీ వెంటనే బండతో మూసేసి మాట్లాడకుండా ఉన్నారు. కానీ వాళ్ళందరూ సజీవ యోగులు. వాళ్ళు ఊరికి అలా సమాధిలోకి వెళ్ళిపోయారు అనుకుంటాం, కానీ మనం వాళ్ళు అక్కడే ఉంటారు. కావాలనుకుంటే వ్యక్తం అవుతారు, లేకపోతే అవ్యక్తంగా ఉంటారు. వెంటనే ఏం జరిగింది, 11వ పీఠాధిపతి భారతీ తీర్థ స్వామి అలాగే విద్యారణ్యుల వారు ఉన్నారు. వారికి వాళ్ళ గురువు గారు కల్లో కనిపించి అక్కడ ఒక అపచారం జరిగింది, నేను 12 ఏళ్ల పాటు తెరవద్దని చెప్పా. దానికి విరుద్ధంగా వాళ్ళు తెరిచారు. మీరు వెంటనే అక్కడికి వెళ్ళి ఆ భూగృహాన్ని పూర్తిగా మూసేసి పైన ఒక శివలింగాన్ని తయారు చేయించి ప్రతిష్ఠించండి అని ఆజ్ఞాపించారు. వీళ్ళు వెంటనే అయ్యో అని చెప్పి వెనక్కి వస్తే ఆ బండ అలాగే మూసేస్తుంది. అప్పుడు శిష్యుల్ని నిజం చెప్పండి అని అడిగితే అవును తెరిచావు అని చెప్పారు. అంతటి మహనీయులు వాళ్ళందరూ. కావాలనుకుంటే స్వప్నంలో కనిపించో ధ్యానంలో కనిపించో మాట్లాడగలరు. అప్పుడు ఏం చేస్తారంటే ఆ పైన చతుర్మూర్తి పైన ఎలాంటి శివలింగం ఉందో అలాంటిది ఒక పెద్దది తయారు చేయించి అప్పుడు దాన్ని అక్కడ ప్రతిష్ఠించారు. ఆ తర్వాత హరిహరరాయలు బుక్కరాయలు వాళ్ళిద్దరూ ఈ చుట్టూ ఆలయాన్ని కట్టించారు. వాళ్ళిద్దరూ విద్యారణ్య స్వామికి పరమశిష్యులు వస్తారు. స్వామి అంటే వాళ్ళకి మహాప్రీతి. దాంతో ఆయన చెప్పిన దానికి రివర్స్ చేసి వచ్చారు. ప్రీతిగా కట్టించారు. అక్కడికి వెళ్ళి నేను ఒక అక్కు అనే సౌండ్ ఇస్తాను. ఆ టైంలో శంకుస్థాపన చేయాలంటే వేరే ఇంకో సౌండ్ వినిపించింది కానీ టక్కుని కొట్టారంట. ఆ టైంలో కొట్టుంటే ఇప్పటికి కూడా విజయనగర సామ్రాజ్యం ఉండేదంట. ఆ రాజు ఉండేవాడంట. అందుకే పిల్లలు లేకుండా అట్లా అయిపోయాడు. ఆయన ప్లేస్కి వెళ్ళి రాజ్యానికి శంకుస్థాపన చేయమంటాడు. నేను ఒక సౌండ్ చేస్తాను ఇక్కడి నుంచి, ఆ సౌండ్ వచ్చినాక నువ్వు చెయ్యి అంటాడు. అందులో బోర్ సౌండ్, అందులోకి ఇంకోటి ఎవడో బోర్ ఊతాడంట. ఆ టైంలో ఎవడో అడవులు వీళ్ళు ఆ సౌండ్ ఈ సౌండ్ ఒకటే అనుకొని, అంటే ఇక్కడ పూజ చేస్తా ఉంటాడు, అక్కడ చేయమన్నాడంట. అలాగే కర్కాటకం తుల అంటే ఒక అమ్మాయి ఇలా త్రాసు పుచ్చుకుని ఉంటుంది. ఇక్కడ ఏ బొమ్మ అయితే ఉందో ఆ రాశికి సంబంధించిన స్తంభం. అయితే విచిత్రం ఏమిటి అంటే లోపల ఉన్న స్తంభాలా రాశి స్తంభాల. ఎందుకు అట్లా చేస్తున్నావు? లేసి కూర్చో, ఫస్ట్ లేసి కూర్చో. నీకు తెలియట్లేదా? మనమ్మకు ఏందమ్మా వాడు ఏం చెప్తాడు ఉన్నావా? నోట్లో వేసుకొని తింటున్నాడు. అంతా వేసుకుంది
నువ్వు పా టీచర్ దగ్గరికి వెళ్దాం బా. ఇవన్నీ కాదు బా. లే డ్రెస్ చేసుకో. పెట్టుకో నాకమ్మ పెట్టుకో మాకు స్కిప్ కొట్టండ్రా. అవునా అది ప్రతిష్ఠ చేసేటప్పుడు చెప్పు సూర్యుడు ఒక్కొక్క రాశిలో ప్రవేశించినప్పుడు ఆ నెల రోజులు సూర్యకిరణాలు వచ్చి ఆ స్తంభం మీద పడతాయి. అవునా? ఎంత అద్భుతం ఆలోచించింది. అసలు ఒక ఆలయం లోపల అలా మూసేస్తుంది. ఆలయం చూస్తే దాని లోపల ఉన్న 12 స్తంభాలు ఒక్కొక్క స్తంభం మీద అలా పడతాయి. ఆ విశేషం. ఇందులో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటి అంటే 2 స్తంభాలు అయితే ఇదే ఇక్కడ మీకు ఈ మ్యాప్ లో చూపిస్తుంది కార్నర్లో ఉంటాయి. వాటి మీద ఎలా పడతాయండి అంటే వాటి కోసం అక్కడ మధ్యలో కొన్ని రంధ్రాలు ఏర్పాటు చేస్తారు. వాటి ద్వారా పడతాయి. అసలు ఖగోళ శాస్త్ర అద్భుతం ఆలయం అంటే ఆ కాన్సెప్ట్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే కనుక చాలా సంతోషిస్తారు. ఆలయంలో ఆ సూర్యకాంతి ఎలా పడుతుంది అనేది అక్కడ కింద ఒక చట్టం ఉంది చూడండి నల్లగా. దానిపైన గీతలు గీసి చూపించారు. మనం జాగ్రత్తగా గమనిస్తే కనిపిస్తుంది. కాకపోతే ఇక్కడికి లోపలికి కెమెరా బయట వరకు మాత్రం మనం తీసుకోవచ్చు. లోపలికి వెళ్ళడానికి వీలేదు. అందుకని నాకు మీకు చూపించడానికి కుదరటం లేదు, కానీ లోపలికి వెళ్ళి కన్నులారా దర్శించుకోండి. అలాగే ప్రతి స్తంభం పైన ఆ రాశితో పాటు దాని అధిదేవత గ్రహం అవన్నీ చెప్తుంది. ఉదాహరణకి సింహరాశికి సూర్యుడు, మకరానికి శనిదేవుడు, ఆ స్తంభాల పైన వాళ్ళు కూడా ఉన్నారు. ఇక్కడ శనీశ్వరుడు స్తంభానికి అయితే గుండులాగా ఏర్పాటు చేస్తారు. అక్కడ తైలాభిషేకం టికెట్ తీసుకుంటే మనకు కూడా చేస్తారు. శని దోషాలు ఎవరికి చేయించుకుంటే పోతాయి. ఫోటో ఉంది అక్కడ చూసాము. అరే ఫోటో కాదు విగ్రహమే. చూసాంగా బంగారు పక్కన చూస్తే 12 స్తంభాలకి పైన సింహాలు ఉంటాయి. వాటి నోట్లో రాతి బంతులు ఉంటాయి. అంటే అదేదో సింహం నోరు తయారు చేసి తెచ్చిపెట్టిన బంతి కాదు. ఏకశిలలో అలా చెక్కారు. సింహం నోరు తెరిచినట్టు అందులో ఇంత రాతి బంతి గిర్రన తిరిగేది అనమాట. ఆ నోట్లోంచి పడిపోకుండా అలా ఉంటుంది, కదులుతుంది. కానీ జనం పాడి చేసి వస్తున్నారని వీళ్ళు ఏం చేస్తారంటే వాటికి బట్ట కట్టిస్తారు. ఎందుకంటే మన శిల్పాలని మనం కాపాడుకోవాలి. అసలు ఆ లోపల అమెరికా ఎంత అద్భుతంగా ఉంటుందంటే మనం థర్మాకోల్తో అన్ని కల్లో చేయడం. అలాంటిది వాళ్ళు రాతితో చేస్తారంట. మహాశిల్పులకి జయించిన విద్యారణ్య స్వామికి నమస్కారం. స్తంభాలు విపరీతంగా ఆకర్షించి అసలు సూర్యకాంతి ఎలా పడుతుంది అని ఎప్పుడు శృంగేరి వెళ్ళినా సరే ఆ నెల ఏమిటో ఏ రాశిలో సూర్యుడు ఉన్నాడో అవన్నీ రాసుకుని ఏ స్తంభం మీద పడుతుంది అనేది రీసెర్చ్ చేశారు. కొన్ని స్తంభాలకి పడుతుంది కాంతి, వాటి నీడను కూడా చూడొచ్చు. కొన్ని స్తంభాలకి మాత్రం పడట్లేదు. ఏమిటి అని రీసెర్చ్ చేస్తే కొన్ని కారణాలు తెలిసాయి. మొట్టమొదటిది ఏంటంటే ఆలయం కట్టి 700 సంవత్సరాలైంది. ఆస్ట్రోనామికల్ పొజిషన్స్ లో కొన్ని చిన్న మార్పులు ఉంటాయి. విద్యారణ్యుల వారి సమయంలో మకర సంక్రమణం జనవరి 5 ప్రాంతంలో జరిగితే ఇప్పుడు మనకి జనవరి 14 అలా జరుగుతుంది. అలాగే వర్షం కానీ మబ్బు కానీ ఉంటే కనిపించవు. ఇంకా మూడవది ఏమిటంటే ఈశాన్యం మూల అక్కడ ఇప్పుడు భవనాలు వచ్చేసి వాటి వల్ల కూడా కొన్నిటి మీద పడట్లేదు అని అర్థమైంది. ఏది ఏమైనా అది అత్యద్భుతం, చూసి తీరాల్సిందే. ఇంకా లోపలికి వెళ్తే లోపల సీలింగ్ చూడండి ఎంత అద్భుతంగా చెప్పుకుంటుందో అసలు సీలింగ్. అందులో తామర పువ్వులు, చిలుకలు అవన్నీ ఉండి చాలా 3 డైమెన్షనల్ గా 3D గా చెక్కినట్టు రాతితో చెక్కే పైన పెట్టారు. అసలు ఆ శిల్పకళ మాటల్లో చెప్పలేదు. చూసావు అమ్మవారి మూర్తి కనిపిస్తుంది. ఎవరైనా ఉత్సవం మూర్తి అనుకుంటారు. ఇక్కడ చూపిస్తుంది. చాలా జాగ్రత్తగా గమనించండి. అది గంధపు చెక్క చందనంతో చేసిన మీకు చెప్పాను కదా, శంకరాచార్యుల వారు అమ్మవారిని చందనపు మూర్తిలో ప్రవేశపెట్టారు మొట్టమొదట. తర్వాత విద్యారణ్య స్వామి సువర్ణమూర్తిలోకి ప్రవేశపెట్టారు. ఆ చందనమూర్తి ఇప్పటికీ భద్రంగా ఉందని చెప్పా. అది ఈ ఆలయంలో పక్కన అమ్మవారా దర్శించుకోండి. పరమేశ్వరుడికి ముందు. అలాగే గర్భాలయానికి అటు ఇటు పక్క విద్యా గణపతి, అటు పక్క దుర్గా అమ్మవారు ఉంటారు. విద్యా గణపతి కూడా శృంగేరిలో ఉన్న పంచమహాగణపతి. లోపల ముందు వైపు ఉంది అమ్మవారామా. అలాగే అసలు గర్భాలయానికి చుట్టూ ఒక ప్రదక్షిణ మార్గం ఉంది. ఇదో మీరు మ్యాప్ లో చూస్తే 3 వైపులా తలుపులు ఉన్నాయి చూడండి. అసలు ఈ ఆలయానికి 6 వైపుల తలుపులు ఉంటాయి. మొట్టమొదటి 3 తలుపులు ఏమిటంటే స్తంభాల మీద సూర్యకాంతి పడడానికి తలుపులను అలా అమర్చారు. ఎలిప్టికల్ షేప్ లో ఉంటుంది ఆలయం. వెనకాల 3 తలుపులు ఏంటంటే ఒక్కొక్కటి తెరిస్తే
అక్కడ ఒక చిన్న ఉపాలయంలో త్రిమూర్తులు ఉన్నారు. ఇలా ప్రదక్షిణ మొదలు పెడితే ఒకవైపు బ్రహ్మగారు సరస్వతీదేవి, వెనకాల నారాయణుడు లక్ష్మీదేవి, ఇటు పక్క పరమేశ్వరుడు పార్వతీదేవి. అవి కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. కానీ తలుపులు మూసేసారు, అలాగే మన ప్రదక్షిణం చేయనివ్వట్లేదు. అవి కూడా అడ్డు పెట్టేశారు. ఇంకా ఈ ఆలయం లోపలి విశేషాలన్నీ చూసేసి మీరు బయటకు వస్తే బయట ఎన్ని విశేషాలు రాయి కట్టారు ఉన్నాయో. చూసావా? ఇది ఇక్కడ చూపిస్తున్నారు. పైన ఒకటి చూడండి ఏమిటో కనిపించింది అదే, అలాగే కిందది ఎన్ని విశేషాలు ఉన్నాయో. అలాగే చుట్టుపక్కల అపురూపమైన శిల్పాలు ఉన్నాయి. వీటన్నిటికీ మించిపోయేది ఒకటి బయట ఉంది. నాకు బాగా గుర్తు ఏమిటంటే, నా చిన్నప్పుడు 6వ క్లాస్లోనో 7వ క్లాస్లోనో ఉండగా మా నాన్నగారు ఒక నిధి సినిమాకి తీసుకువెళ్ళారు. ఆ కాలంలో అలాంటి కౌబాయిలు, నిధులు ఇలాంటివంటే ఇంట్రెస్ట్ కదా. అది తెలుగులో వచ్చిన మొట్టమొదటి నిధి సినిమా. దానికి తీసుకువెళ్ళారు. తమాషాగా ఎడారిలో అవన్నీ తీసి చాలా విచిత్రంగా ఉంటుంది సినిమా. తీసుకువెళ్ళినప్పుడు అందులో ఆఖరి అరగంటలో ఒక విచిత్రమైనది కనిపిస్తుంది. అది చూసిన నాన్నగారిని ఏమిటండి అది అన్న అనేసరికి, ఒరే ఇక్కడ ఇంకా చూపించలేదు, ఈ సినిమాకి ఒక లాక్ ఉంది, అందులో అయితే చాలా విచిత్రంగా చూపించారు. అది ఇలాంటిదే అద్భుతం అన్నవరంలో ఒకటి ఉంది, శృంగేరిలో ఒకటి ఉంది అని చెప్పారు. అసలు శృంగేరి రీసెర్చ్ అనే దానికి కొంచెము ఎప్పుడో దశాబ్దాల క్రితం మా నాన్నగారు ఆ రోజు సినిమాకి తీసుకువెళ్ళినప్పుడు ఈ సంఘటన చెప్పినప్పుడు ఆ బుర్రలో నాటుకుంది. అప్పటి నుంచి శృంగేరి ఎప్పుడు వెళ్ళినా సరే ఆ విచిత్రం ఏమిటో దాని వెనకాల పడ్డము, ఆ రోజు డేట్ ఏంటో చూసుకోవడం ఏమిటండి ఇంతకీ ఆ సినిమా ఏమిటి, ఆ విచిత్రం ఏమిటి అంటే అసలు ఈ ఆలయంలో బయట ఉన్న విచిత్రాలు ఏమిటి, అదేమిటి అవన్నీ కూడా రాబోయే ఆలయం ఒక్క వీడియో కాదు, ఈ వీడియోలో లోపల ఉన్న విశేషాలు చెప్పుకున్నాను కదా. రాబోయే వీడియోలో బయట ఉన్న విశేషాలు చూడాలి. అందులో మీ సైన్స్ చదివే లైబ్రరీలోకి వెళ్ళాను వీడియో పోతే అదేంటిది అది పెట్టు పుష్ప పెట్టు. అప్పుడంట అమ్మాయి ప్రసాదాల మీద కాలు పెట్టు, అమ్మాయి ప్రసాదాలు కరెక్ట్ పెట్టు, పైన కుర్చీలు పెట్టు, జాతకాలు కాళ్ళు అయినా జరుగుతుంది. ప్లేట్ పట్టుకోవాలి, ప్లేట్ తీసుకోవాలి కానీ ఊరుకుంటాయి. కాజియా వా రెండు మొత్తం తడిసిపోయింది. నేను వచ్చాలకి మన సాగు ఇంటి ముందు పెట్టాను, తీసుకుపోయి వాళ్ళ ఇంటి ముందు పెట్టా. బట్టలు తీసుకుంది, బట్టలు పెట్టి ముందు తీసి తడవకుండా ఉంటాయని చెప్పి వాళ్ళ ఇంటి ముందు బట్టలు పెట్టి హాట్ వీల్ అబ్బా అవ్వా అవ్వా హాట్ వీల్ కార్స్ ಇದೆ ಬ್ಲಿಕ್ ಎತ್ತುಂದಿ అవ్వా ఆ హాట్ వీల్ కార్స్ ಇದೆ అది బ్లిక్ ఎత్తుంది. ప్రీతిపాత్రమైన సినిమా ఏమిటంటే ఒక 2-3 ఏళ్ల క్రితం ఇప్పుడు కాంతారా సినిమా వచ్చింది. అది అతనికి చాలా ఇష్టమైన సినిమా. ఒక 2 సార్లు నన్ను తీసుకువెళ్ళాలని పట్టుబట్టి మీరు ఎలాగైనా రావాల్సిందేనండి ఆ సినిమాకి అని చెప్పి టికెట్లు కూడా తెచ్చాను. ఆఖరి నిమిషంలో ఏదో ఒక ఇబ్బంది రావడం మొత్తానికి నేను వెళ్ళాను. చివరికి ఏమైంది, ఆఖరిసారి ఈసారి ఎలాగైనా మనం వెళ్ళాల్సిందే, సెలవు రోజు ఒక టికెట్లు బుక్ చేసుకుని తీసుకొస్తే థియేటర్కి వెళ్ళా. సినిమా మొదలైంది. సరిగ్గా 9 నిమిషాలు సినిమా చూసేసరికి మా ఆవిడ ఫోన్ చేసామంటే, పాప ఇంటికి ఎవరో ఇబ్బందితో వచ్చారండి, ఏడుస్తున్నారు, మీరు ఒక్కసారి రండి వెళ్ళిపోతారు. సర్లేని వెనక్కి వచ్చాను. ఇంకా రావడం 4 గంటలు వాళ్ళతో సరిపోయింది, చూడలే. కానీ విచిత్రం ఏంటంటే మొట్టమొదటి 9 నిమిషాలు ఉన్న సినిమాలో ఆ 9 నిమిషాలు చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఏముందండి అందులో అంటే, ఒక రాజుకి పాప మనశ్శాంతి ఉండదు. ఎంత
ప్రయత్నించినా సరే చివరిగా జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్ళేసి వీడియో వేసుకుని ఆ చూడొచ్చు జ్యోతిష్యుడు అంటాడు, నువ్వు వెతకడం మొదలుపెట్టి నిన్ను అమ్మలాగా కాపాడే శక్తి ఒకటి దొరుకుతుంది, వెతుకు, అది దొరికితే నీకు మనశ్శాంతి దొరుకుతుంది అంటాడు. అంటే ఎన్ని కోట్ల సంపద ఉన్నా సరే మనశ్శాంతి లేకపోతే జీవితం లేదు అని చెప్పడం అనమాట. అంతా రాజు ఏం చేస్తాడు, అడవిలోకి వెళ్ళి పాపం వెతికితే అక్కడ ఒక చోట గజ్జల చప్పుడు వినిపిస్తే ఏంటి చప్పుడు అని వెనకాల వెళ్ళేసరికి అక్కడ ఒక చోట ఒక రాయి కనిపిస్తుంది, చిన్న రాయి, అది అర్చింపబడి ఉంటుంది అనమాట. విచిత్రం ఏమిటంటే ఆ రాయి దర్శనం కాగానే అతనికి పూర్తిగా మనశ్శాంతి వచ్చేస్తుంది. ఇంతకాలం నుంచి ఉన్న అశాంతి అంతా పోతుంది. దాంతో అక్కడ ఉన్న గ్రామస్తులు ఏమిటి అని అడిగితే పంజుర్లి అనే ఒక శక్తి అని చెప్తారు. చెప్తే నాకు ఈ శక్తిని ఇచ్చేయండి, నేను తీసుకుపోతాయి రాత్రిని అంటే వాళ్ళు ఒప్పుకోరు. చివరికి ఏం చేస్తారంటే ఒక అతను ఎవడో గట్టిగా అరిచి ఈ అరుపు ఎంత దూరం వినిపించిందో అంత రాజ్యాన్ని మాకు ఇచ్చేస్తే ఇస్తాం అనేసరికి సరే అని చెప్పి ఇచ్చేస్తారు. రాత్రి ఇంటికి తీసుకుపోతాడు. ఆ తర్వాత నేను ఒక 2-3 నిమిషాలు చూశాను, లోపల ఇంటికి వచ్చేయాల్సి వచ్చింది. ఇంతవరకే చూసే ఆ సినిమా. అయితే ఆ తర్వాత కొంచెం స్టడీ చేస్తే పంజుర్లి అనే దేవతా శక్తి తుಳುనాట వరాహ రూపంలో ఉన్న ఒక శక్తి అని తెలిసింది. అందుకే అక్కడ వరాహ రూపం అనేది ఒక పాట కూడా ఉంటుంది. అయితే ఈ మధ్య శృంగేరి వెళ్ళినప్పుడు అక్కడ అడవిలో ఒక వారాహి శక్తి కనిపించింది. విచిత్రం ఏమిటి అంటే ఆ చరిత్ర కూడా అచ్చం ఇలాగే ఉంది. ఆశ్చర్యం. శృంగేరి అడవిలో వారాహి శక్తి అదేమిటి ఎప్పుడు చూడలేదు అంటే, నేను చెప్పాను కదా మన శృంగేరి ఎప్పుడు ప్యాకేజ్ టూర్ వేసేస్తాం. శారదాంబ దర్శనం, భోజనం, పాలని బస్సు ఎక్కండి, అటు ఊరికి కానీ లేకపోతే ధర్మస్థలు కానీ కాదు. ఈసారి వెళ్ళినప్పుడు కనీసం వివరాలన్నీ చిత్రం చూస్తే ఆదానం. సరే, ఇంతకీ ఈ వారాహి ఆలయం ఎక్కడ ఉందండి శృంగేరిలో అంటే, శృంగేరి బెంగళూరు రోడ్డు ఉంది. ఆ రోడ్డు మీద శృంగేరికి ఒక 3 కిలోమీటర్ల దూరంలో దొడ్డహల్లి అని ఒక గ్రామం ఉంటుంది. అక్కడ రోడ్డు మీద మీకు వారాహి ఆలయానికి దారి అని బోర్డు కనిపిస్తుంది. అక్కడి నుంచి అడవిలో ఒక 1 కిలోమీటర్ లోపలికి వెళ్తే కనుక అక్కడ ఉంది వారాహి ఆలయం. ఇది పగలు వర్షం లేనప్పుడు మాత్రమే వెళ్ళండి, ఎందుకంటే అక్కడ దారి ఉంది కానీ రోడ్డు లేదు. వెహికల్ ఉంటే తేలిక నడిచేస్తే కొంచెం అడవిలోకి వెళ్ళి రావాలి. అక్కడికి వెళ్ళాక అక్కడ ఆలయంలో శ్రీనివాస భట్టి గారు పూజారి గారు ఉన్నారు. వాళ్ళు చెప్పారు అసలు చరిత్ర అచ్చం కాంతార అని పోయి ఉంది. ఏమిటి అంటే వాళ్ళ వంశంలో పరంపరాగతంగా వారాహి శక్తి ఒక రాయి రూపంలో ఉండేది. వాళ్ళు పూజించారు. చాలా ఏళ్ల క్రితం ఆ రాయి కనిపించకుండా పోయింది. ఎందుకంటే వరదలు వర్షాలు వచ్చినప్పుడు కొన్నిసార్లు జరుగుతూ ఉంటుంది కదా, రాయి కనిపించకుండా పోయింది. ఆ తరువాత నుంచి ఆ వంశంలో చిక్కులు, అశాంతులు అవన్నీ వస్తే వాళ్ళకు కూడా అర్థం కాలేదు. ఆ తర్వాత ఎందుకు వస్తున్నాయి ఇవన్నీ, ప్రశాంతంగా ఉన్న జీవితం. అప్పుడు బెంగళూరులో హక్కీపేట ఉంది. అక్కడ వాసవి అమ్మవారి ఆలయం ఏదో ఉందని చెప్పారు. ఆ కాలంలో కృష్ణ చెప్పే ఒక ఆయన ఉండేవారు. ఆయన దగ్గరికి ఏమిటి మాకు చిక్కులు వస్తున్నాయి అంటే ఆయన కాసేపు కళ్ళు మూసుకున్నారు. మీ వంశంలో వంశపారంపర్యంగా ఒక శక్తి ఉంది, వారాహి శక్తి. అది ఇంత రాయి రూపంలో ఇంట్లో ఉంది. ఆ శక్తిని మీరు పోగొట్టుకున్నారు, అందుకే ఈ సమస్యలు వస్తాయి. ఎక్కడుందో వెతకండి, వెతికి మళ్ళీ అర్చిస్తే జీవితం అంతా సజావుగా. ఇంటికి వెళ్ళి ఎంత వెతికినా దొరకలేదు. ఎందుకంటే అది రాయి ఆకారంలో ఉన్నప్పుడు ఎవరైతే పూజించారో వాళ్ళకే తెలుస్తుంది. అంతే కదా, మిగతా వాళ్ళందరూ ఏదో రాయి అనుకుంటారు. మొత్తానికి దొరకలేదు. అప్పుడు పాపం వెతికి వెతికి చివరికి శృంగేరి దగ్గర హరిహరపురం ఒక సంస్థానం అద్భుతమైన ఆలయం. ఎందుకు చాలా మందికి తెలియదు. ఒకసారి ప్లీజ్. అక్కడ రామానంద సరస్వతి అని ఒక పీఠాధిపతి ఆయన దగ్గరికి వెళ్ళి మొదలుపెట్టుకుంటే వారు ఏం చేస్తారంటే అంజనం వేయించేసరికి అప్పుడు ఆ అంజనంలో ఆ ఇంట్లో నేలలో పాతుకుంది తెలిస్తే వీళ్ళు వెంటనే బయటికి తీస్తే ఆ స్వామి ఒక ప్రతిష్ఠించాక వీళ్ళ సమస్యలన్నీ తీరాయి. ఆ తర్వాత 1993లో ఆ శిలాస్థానంలో ఈసారి వారాహి అమ్మవారు కూర్చున్నారు. చిన్న మూర్తి ఉంటారు. అది చాలా శక్తివంతమైన మూర్తి. అది ఆలయం కదా. ఇది వినగానే ఈ కాంతార సంఘటన గుర్తు రాలేదు నాకు. నేను కాంతారలో చూసిన 9 నిమిషాలు జరిగినట్టుగా చెప్పడం అన్ని చూస్తే మన పూర్వీకులకు ఉన్న మంత్రశక్తి
ఉంటాయమ్మా, అదే ఆయన అంతా కొన్ని చోట్ల ఉంటాయి, దాన్ని పట్టుకొని మిగిలిన వాళ్ళందరూ చేస్తున్నారు. చాలా విస్తారంగా చెప్పారు కానీ ఆయన చాలా శుద్ధమైన కన్నడలో మాట్లాడుతున్నారు. అది సాఫ్ట్వేర్ కన్నడ కొంత ప్యూర్ కన్నడ. నాకు ఆయన చెప్పిన దాంట్లో 60-70% అర్థమైంది. నోట్స్ తీసుకున్నది మీకు చెప్తున్నాను. చాలా ప్రశాంతమైన అడవి. ఆ అడవిలో చిన్న ఆలయం ఉందన్నమాట. ఇప్పుడు అక్కడ పెద్ద ఆలయం కట్టడానికి, పెద్ద మూర్తిని కట్టడానికి ప్రయత్నిస్తున్నారు. ప్లాన్ అన్ని తీస్తున్నారు. కానీ ఇప్పుడు చిన్న మోర్ ఉంటుంది, మరి చక్కగా ఉంటుంది. చాలా శక్తివంతమైన మూర్తి. వాళ్ళు కూడా శ్రద్ధగా పూజ చేస్తారు. ఆ ఆలయం పక్కనే ఆయన ఇల్లు ఉంది, అక్కడే ఉంటారు. అందుకని ఈసారి శృంగేరి వెళ్ళినప్పుడు తప్పకుండా చూడండి. వీడియో కింద డిస్క్రిప్షన్ లో లొకేషన్ కానీ చేతిలో వెహికల్ ఉంటేనే వెళ్ళండి. అమ్మాయి ఎలా ఉందంటే వీడియో గురించి ఎప్పుడు చెప్పుకునే SKIT స్కిట్ ఏమిటది? ఆ నూనె మిల్లుడు పెళ్ళ ఉంది అట్టుంది. ఎక్కడ ఉన్నా This is really hard, Rhea said. You haven't practiced the next step yet. ನಾನು Make sure you watch ವಿಧುಶೇಖರ the ಭಾರತಿ ಎಂಬತಕ್ಕಂತಹ ಯೋಗ Rhea ಭಟ್ಟವನ್ನು kept her eye on the ball 3 times, ಅನೇಕರಿಗೆ ಸಾಫ್ಟ್ವೇರ್ ಕನ್ನಡ but she still struck ప్యూర్ out. కన్నడ రాదు. Maybe I'm just not good at baseball. ಪರಮಗೌರವ ఫుల్ కన్నడ అసలు మాకు అర్థం కాదు. ಎಂಬತಕ್ಕಂತಹ ಅಭಿಧಾನದಿಂದ Said, now it's like you're watching the ಜಗತ್ತಿನಲ್ಲಿಯೇ ball. Swing at ಪ್ರಸಿದ್ಧರಾದ it right when it gets hit. Okay, I'll do my best, Rhea said. She got టైం 3 strikes. చూసుకుంటున్నా, నేను కూడా కరెక్ట్గా 2 వాన పడిందని చూసుకుంటున్నా. Cheers for Rhea. 3:30 అయింది. ఆ ఎండ కాస్తుంది. ఒక్కసారిగా మబ్బు వచ్చేసింది. ఇంకా పరుగో నేను ఎండ కాస్త మబ్బు వచ్చేసింది. గబ్బా గబ్బా బండి అందుకని నేను వచ్చాక కింద పడి వాళ్ళు అసలు ఎవరు దండ వేసారు బట్టలు అయిపోయినాక ఇప్పుడు అవి తీసేసి మళ్ళీ వేరే బట్టలు వేసారు. అవి తీసినాక ఇటువైపు ఆ ఇంట్లో వాళ్ళు వచ్చారు, వచ్చి ఖాళీ లేదని వెళ్ళిపోయారు పైన. ఇప్పుడు మళ్ళీ వచ్చేసారు వాళ్ళు. మరి అయ్యో ఊరికే నాకు అర్థం కావాలి. 30 దప్పలుగా వేసి పడేస్తున్నాను. ఈ 2 ఏమో కదలవు, ఈ గుండెదేమో అసలు ఉండదు, కదలవు కదా. కొంచెం 1.60 ఉంటాయి కానీ ఎక్కువే ఉంటాయి. అసలు సాయిపోయింది 4 రోజులు చాలా. ఆ 4 తీగల మొక్కల్లోనే వేసుకోవాలి. ఎవరు Sandy was వేసుకోవాలి? starting to wonder if she'd ever find a 4 తీగలు సగంలో వేసుకోవాలి. We need a cloak. Sandy was starting to wonder if she'd ever find a cloak. I couldn't find a four-leaf ఇప్పుడు ఆయన చెప్తుంటే కూర్చొని అవుతుంది కదా, నన్ను పట్టుకుని చెప్తారు. Well, if I can't give up, ఎవరో కామెంట్ చేశారు. అదే ఆ వెనక ఆయన ఇప్పుడే కదా తిరుగుతున్నాడు. ఈయన ఎవరు? జయంత సరస్వతి. జయంత సరస్వతి. 4 leaves, and I'll use it to look for another one. ఇందాక ఆయన చెప్తున్నాడు, మొన్నంట ఆయన కామెంట్ పెట్టాను, అరుణాచలం చెప్పావు 30 దప్పలుగా పడిపోతున్నారు, అలాగే వాళ్ళందరూ వచ్చి మేల పడిపోతున్నారు. మళ్ళీ నేను ఇక్కడ చెప్తున్నావు, మళ్ళీ ఇదంతా వచ్చి పడిపోతున్నారు అన్న ఆయన అన్నాడు. అలాగా వాళ్ళని కాదు, ఏం కాదు, ఆయన దేవుడు రప్పించుకుంటేనే వాళ్ళు రాగలుగుతారు. అట్లా అనమాకండి మీరు, ఆ దేవుడు ఉంటేనే వాళ్ళు రాగలుగుతారు. అదే అంటున్నాడు, మీరు తప్పుగా పడిపోయి అక్కడ ముందు మటుకి ఎవరు వెళ్ళినా మాట్లాడవాకండి. ఆ కింద ఏం పడేయకుండా డస్ట్బిన్లు ఉన్నాయి, వాటిల్లో వెయ్యండి. ఆ గుడి ప్రాంగణంలో ఎవరు మాట్లాడొద్దని చెప్తున్నాడు ఆయన. గుళ్ళోకి వెళ్ళినా కూడా మాట్లాడవాకండి, అట్లా ఏం మాట్లాడకండి. ఏదన్నా పని ఉంటే చిన్నగా చెప్తుంది, అంతేగాని ఎవరు మాట్లాడండి. Just as she was finished ఎవరో పెట్టాడు ఆయన. friends arrived. మళ్ళీ ఇక్కడ Goody high-fived చెప్పావు గోల్గా ఎవరు ఇప్పుడు ఇందాక చెప్పాడు ఆ వీడియోలో. శృంగేరి గురించి చెప్పేటప్పుడే చెప్పాడు, అరుణాచలానికి కూడా అలాగే చెప్పావు, ఎగబడిపోతున్నారు జనాలు. Did you know that all insects have 6 legs? 6 legs. ఏమైనా సైలెంట్ ఒకసారి నువ్వు ఇట్రా, ఇక నువ్వు నా జడేస్తా. సైలెంట్ నువ్వు రానప్పుడు రా, చండాలం ముందు రాత్రి కూడా ఇట్లా చూడు, మా జుట్టు అంతా ముందు ఎట్ట అయిపోయింది. ఒక 4-5 సార్లు నూనె గట్టిగా రాస్తే అడిగి చుట్టూ. They're too sick to even count. Look through this magnifying glass, Rhea told her. Count the ants' legs.
చాలు ఇంకా ఆపు. ఎందుకు నంబర్ బుక్స్ కళ్ళు నీట్ గా కూర్చోను, మొహంలో పెట్టుకోకూడదు, ఇక్కడ పెట్టుకోవాలి. చాలు పోయి పడుకోపో, ఇక్కడ పెట్టుకోవాలి. రికార్డింగ్ చూస్తున్నారు కదా ఎరుపు మాల మన మెడలో పెట్టి అసలు కూర్చో, కూర్చొని చూసుకో. బ్లాక్ మ్యాజిక్ అనేది సైన్స్ అండ్ టెక్నాలజీ జరిగింది కదా ఇప్పుడు బ్లాక్ మ్యాజిక్ Spider bite like 6 legs. ఏంటి సత్తి? They're not humans with 6 legs. They're arachnids. రాత్రి చూసారా ఫ్రీడమ్ ఫైట్? చూసా, ఏమీ లేదు. రీడెడ్ లాస్ట్ లో క్లోజ్ చేసేసారు. వాడు ఎవడో ఒకటి ఇచ్చేయాలి కదా అని వెళ్ళిపోవాలని చెప్పి వాడు ఇచ్చేసి వెళ్ళిపోయాడు వైస్ రాయ్. Cody was పాపం stuck. అంతమందిని కవర్ చేశాడు. Now I have 6 legs. వాడంతా గాంధీ ఉన్నాడు నాన్న కాళ్ళ మీద పడిపోయినట్టు ఒంగి ఒంగి నమస్కారం చేసి వాడిని ఎంత బతిని ఆడతాడు అనుకుంటున్నా వాడిని. అవును వాడికి ఇవ్వమంటాడు ఏంటి వాడు నాకు అర్థం కాదు. చెప్పేది విను, వాడికి ఇవ్వటం సమస్య అది కాదు. వచ్చి వాళ్ళిద్దరు నేను చెప్పించేసేస్తారు, నువ్వు వెళ్ళు అని చెప్పేసి చెప్పాడు. అక్కడికి వీడు కనుక్కుంటాడు, వల్లభాయ్ పటేల్ లోపల ఆల్రెడీ పవర్ ట్రాన్స్ఫర్మేషన్ చేయమని 10 years బ్యాకే వచ్చిందంట, 5 years బ్యాకే. ఇండియాలో గవర్నమెంట్ ఒకటి ఫామ్ చేసి మీరే మీ పవర్ వాళ్ళకి ఇచ్చేసి మీరు వచ్చేయండి అని చెప్పేసి పెట్టారంట 10 years బ్యాక్. పెడితే అప్పట్లో ఈ అదోళ్ళు అందరూ కలిసి That's true. Someone said. వీళ్ళు కొట్టుకుంటున్నారు. ఇప్పటికే చాలా టైం అయిపోయింది, And I go to soccer practice అనవసరము 3 days a week. ఇచ్చేసేయండి, ఎట్లా కొట్ట ఇచ్చేసి రాండి. పవర్ పైనుంచి గోల్ చేస్తున్నారు, ప్రెజర్ వస్తుంది. అక్కడ గొడవలు ఏమీ లేనట్టుగా క్రియేట్ చేసి అంటే మొత్తం అన్ని క్లియర్ అయిపోయేలాగా ఎలా కూడా ఇచ్చేసేయండి, ముందు ఇచ్చేసి రాండి అని చెప్తున్నారు. వైస్ రైట్ వస్తుంది. Stories all 7 days too. Do you know what Ma! I like to do? ఫ్రీడమ్ అట్ మిడ్నైట్. వీడు ఇండియన్, వీడు వాళ్ళ ఎస్టిమేషన్ మన ఇంట్లో అయితే జుట్టు అంట అప్పుడు నాన్న తెచ్చు 4 3 నీకని కూడా తెచ్చు మనం అవి లేవా అది పోయినాయి. వాళ్ళు ఒకళ్ళు వస్తారు అనమాట, ఇద్దరు. వారసత్వ సంపద ఏ మాయా పుత్త ఫ్రీడమ్ అట్ మిడ్నైట్. మాయా తెరాలి నా పిట్కోయా వాళ్ళిద్దరు వచ్చి ఆసిడి కప్పు కావాల్సినట్టు చేసేసుకుంటాడు. వీళ్ళు నమ్మకానికి లేదు, మేము ప్రిపేర్ చేస్తాము. ఆ జడ్జి ఎవడైతే ఉంటాడో రాజ్యాంగం అడు ఆల్రెడీ 530 సంస్థానాలు కలుపుతున్నాడు. ఒకడు ఉన్నాడు అనమాట, 530 సంస్థానాలకి డాక్యుమెంట్స్ ఇచ్చి మొత్తం యునైటెడ్ ఇండియా అని చెప్పేసి క్రియేట్ చేసి రాస్తున్నాడు. అప్పటికే పవర్ ట్రాన్స్ఫర్మేషన్ రాజ్యాలు సపరేట్ 530 సంస్థానాలని మొత్తం అన్ని సింగిల్ గా యునైటెడ్ ఇండియా అని పవర్ ట్రాన్స్ఫర్మేషన్ వాడు రాస్తున్నాడు, వాడు ప్రిపేర్ చేస్తున్నాడు. అప్పుడు జడ్జి అంటే బాగా హైయర్ అథారిటీ అనమాట, వాడు ప్రిపేర్ చేస్తుంటే వీడు వాళ్ళకి అగైనెస్ట్ అవుతాడు. వీడు ఇండియన్ నమ్మకానికి లేదు, మేము ఇంకో ప్లాన్ రెడీ చేస్తామని చెప్పేసి వాడికి ఆపోజిట్ దానిలో కూర్చొని వీళ్ళు రాసుకుంటున్నారు అనమాట. ఏంటది వాళ్ళు రాస్తారు, వీడు ప్లాన్ ప్రిపేర్ చేస్తారు, వాళ్ళు ఇంకో ప్లాన్ ప్రిపేర్ చేస్తారు. వాళ్ళు ఏమని ప్రిపేర్ చేస్తారు, ఇండియా పాకిస్తాన్ ఆర్ ఇండిపెండెన్స్, ఇండియా అండ్ పాకిస్తాన్ ఆర్ ఇండిపెండెన్స్ అని క్రియేట్ చేస్తారు. ఆడి మధ్యలో తల్లోడు వచ్చి ఇంగ్లీష్ పెట్టారు. ఏం చేసిందంటే గాంధీ గడితో కలిసి ఆ జిన్నాని ఆవిడున్నాడు సోడా, వాడితో తిరిగి వాడి అన్ని వాడికి చెప్పేసి లాస్ట్ లో వాడిని బయట చేసేస్తుంది. అందుకని వాడికి కోపం అనమాట. జిన్నా అనేవాడికి కాంగ్రెస్ పార్టీలోనే చాలా రోజుల నుంచి ముస్లిం పార్టీ కింద వాడు ఉన్నాడు, ముస్లిం లీగ్ లీడర్ కింద ఉన్నాడు. వాడితో తిరిగి మీటింగ్ అన్ని అయిపోయి ఇండిపెండెన్స్ కోసం అంతా ఫైనల్ గా వచ్చేటానికి ఈ సరోజిని నాయుడు వాడి అన్ని వివరాలన్నీ చెప్పేసేసి గాంధీ గారికి చెప్పేసేసి లాల్ బహదూర్ అదే పేరేంటి వల్లభాయ్ పటేల్, నెహ్రూ, గాంధీ,
సరోజిని నాయుడు ఈ నలుగురు కలిసి స్వాతంత్రం తీసుకొచ్చినట్టు ప్రకటించుకున్నారు వాళ్ళు పార్టీ లీడర్స్ అందుకని వాడి కోపం. అందుకని వాడికి కోపం. Rhea, Cody, and థర్డ్ Matt ఎపిసోడ్ had the shade నువ్వు ఎక్కడ of చూసావు? pool. థర్డ్ I have an చూసావా? idea, ఫోర్త్ Matt said. చూసావా? Let's go in the pool. చూసా. The pool sounds పంజాబ్ great, రావు Rhea చూసావా? agreed. అది On the count of 10, వాడు let's jump in. చెప్తాడు చూసావా, చిన్నగా ఇచ్చేసేయాలి. The pool floats. She was giant floats. అది నాకు అర్థం కాదా, వాడి ఎందుకు చేపెట్టాడు ప్రైవేట్ ఒళ్ళు కలుపుకోవడం. వాడు ఏమంటాడు, విడగొట్టకుండా ముందు వాడు ప్రైమ్ మినిస్టర్ చేస్తే ఒక సంవత్సరంలో వాడు పోతాడు, వాడి ఆస్తి తీరిపోద్ది వాడి ఫస్ట్ అనేసి అన్నాడు. ముందు వాడు చెప్పిన మాట ఇదే కదా, ఆర్థిక శాఖ మంత్రి పదవి ఇస్తే వాడు మొత్తం అంతా నాశనం There's not చేస్తాడు. room in the pool for us, she said. It's so warm. చదువురా The ఫస్ట్. water. We can't all fit if there are 10 noodles in the pool, Rhea said. But I love playing with pool toys, Cody said. What about these rubber duckies? Rhea said. వాటా They're small and fun. Pool bees. లే లే అన్నీ Let's అవే all వస్తున్నాయి. visit them in the pool. And then let's jump in ourselves, she said. 7, ఇది కూడా చూసా. 9, 10. అరే వాడు పుట్టోడు, వాడు దాన్ని వాడు పోతున్నాడు. Amma, did you know flamingos? We're going to read about అవి అన్ని క్రియేట్ చేసే స్టోరీ అమ్మా, did you జరిగినోడు know flamingos? కరెక్ట్. చూసేసా అది ఫ్లెమింగో. What's a long neck and legs? చదువు. They live in warm wetlands. ఇదిగో చూడు అక్కడికి వాడు చెప్తాడు అన్నమాట. సరే అండి మీరు సౌండ్ పెట్టు. అమ్మా, the flamingos will dance. ఇదిగో వెళ్ళిపోతుంది. డాన్స్ చేద్దావా? చెయ్యు. చేస్తుంది. ఇది అప్పట్లో. మాయా అరే, వీడు మనకి 2 స్టోరీలు చూపిస్తాడు. మాయా flamingos dance చేస్తారా? డాన్స్ చేస్తుంది. చేస్తది. డాన్స్ చేయదు, యాక్షన్ చేస్తుంది. Yes, sir, చేస్తుంది dance. యాక్షన్ చేస్తుంది. హౌ యు లైక్ యాక్షన్ టు Food. క్యాచ్ ద ఫిష్. అమ్మా, ఫుడ్. ఫుడ్ కోసం యాక్షన్ చేస్తుంది. ఎగ్. అమ్మా, ఎగ్. ఇంట్రోకి ముందు ఓల్డ్ ది, ఇంట్రోకి తర్వాత అమ్మా, కరెంట్ ది. ఫ్లమింగో ఎగ్ ఉందా? ఇది నెక్స్ట్ పగ్ ఉందా? వాడికి 4 టెరిటరీలు ఉన్నాయి. 4 అమ్మా, టెరిటరీస్. అమ్మా, పంజాబ్ ఇంకో ఒకటి, స్మాల్ ఫ్లమింగో. సతీ అమ్మా, పంజాబ్ ఒకటి, కలకత్తా ఒకటి, స్మాల్ ఫ్రీమ్ ఫ్లమింగో. ఫ్రాన్స్ అనేది ఒకటి పెట్టాడు ఒకటే. అమ్మా, ఫస్ట్ కలకత్తాలో 3000 మంది చచ్చిపోతారు. తర్వాత పంజాబ్ లో వీడు 7000. లీడ్ చేశాడురా అప్పుడు గాంధీ గారు. ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ ఓనర్ వీడేనంట. వీడేనంట. అవును పెట్టు. వీడే వాళ్ళకి అప్పచెప్పి వెళ్ళిపోయాడు. సౌండ్ పవరు ఇంకా పార్టీ క్రియేట్ చేసిన వీడే. వీడే వాళ్ళందరికీ పవర్ ట్రాన్స్ఫర్ చేసుకుని వెళ్ళిపోయాడు. అబ్బా, did you know spider monkey? We're going to read about spider monkeys. అమ్మా, it was spider monkey. ఓకే. This is Gandhi. అది వీళ్ళందరి దగ్గరికి వెళ్ళాడు. వీడు పైన వాళ్ళందరి దగ్గరికి వెళ్తాడు. అందరు ఈయన బాగా పొగుడుతారు. వీడు మాట చెప్తే ఏది ఎవడు ఉన్నాడు కదా, వీడు ఏది చెబితే అదే చేస్తారు. వాడు బ్రిటిష్ వాళ్ళు కూడా. వీడు అంతా తీసుకురానంటే వీళ్ళని తీసుకొస్తాడు. ఆ రేంజ్కి వచ్చాడు వాడు. కావాలంటే చోటకి జైల్లోకి పోయి అంట ఫైనల్ లేకుండా వాళ్ళందరూ నా దగ్గర ఇంత బలం ఉంది, వీళ్ళంతా నాకు ఎన్నున్నారు అని ప్రతి జడ్జి దగ్గరికి పోయి బయటకు వచ్చేటప్పటికి జడ్జిలు కదా ఆ టైంలో అందరూ వైస్ రాయని అందరూ నిర్ణయించేది జడ్జిలు. Spider monkeys troops ఉన్నారా? ఉంటాయి. ట్రూప్స్ మీన్స్ 3 or 4. ఇదిగో ఫుడ్ చేసి తింటుంది. ఇదిగో బ్యాంబో బాంబో కాదు, బనానా నట్స్ అండ్ లీవ్స్. అమ్మా ఇదిగో, అమ్మా ఇదిగో. ప్రీడేటర్స్. అప్పుడు ముసలాయన వల్లభాయ్ పటేల్.
సరే వాళ్ళు రాశారు కదా, వాళ్ళు ఎలాగో ఒప్పుకోడు, జవహర్ లాల్ నెహ్రూ ఒప్పుకోడు, నువ్వు ఇంకో ప్లాన్ రెడీ చెయ్యి, తెలుసు వాడు ఒప్పుకోడు. ఎవరు నెహ్రూకి ఒక ప్లాన్ ఇస్తారు అన్నమాట. చెప్పాను కదా, ఇండిపెండెన్స్ ఇదా అని 2 పెడతారు. అమ్మా did you know kangaroo కంగురు ఆస్ట్రేలియా. నేనే పెట్టా. వాడే ప్లాన్ చేస్తాడు అనమాట. ఆల్రెడీ బంగ్లాదేశ్ నుంచి వాడు ఒకటి ఇచ్చేసాడంట, యునైటెడ్ బంగ్లాదేశ్ అంట. అంటే యునైటెడ్ బంగ్లాదేశ్ అని చెప్పేసి ఒక లెటర్ తీసుకొని వస్తాడు, 3 పిలుస్తాడు. ఈ జిన్నా అనేవాడిని, జవహర్లాల్ నెహ్రూ పిలిస్తే వాడు అన్నాడు, నాకు ఇవన్నీ వద్దు, యునైటెడ్ బంగ్లాదేశ్ అని చెప్పేసి వాళ్ళతో సంబంధం లేదు మాకు, ఒకటి మాకు ఇచ్చేయాలని చెప్పి ఇచ్చేసాడు, లెటర్ ఇచ్చేసాడు. సో యునైటెడ్ బంగ్లాదేశ్ అయిపోయింది. అది పెద్ద ముక్క, ఇలా చూస్తే పెద్ద పాట, మహారాష్ట్రలో పెద్ద పాట, అది తీసుకొని అయిపోయింది. సో వీళ్ళిద్దరికి పెట్టాడు, పెట్టేసి అలా పెట్టాడు కదా, వాడు ఒప్పుకోడు. ఒప్పుకోకపోతే రివైజ్డ్ ప్లాన్ అని ఒకటి రెడీ చేసుకున్నాడు. వైస్ రాయ్ నతగ్గా ఉన్నాడు. వీళ్ళు చెప్తాడా? వీళ్ళు చెప్తాడు, ఇప్పుడు నతక్కున్నాడు, మీరు వెంటనే వాడికి ప్లాన్ ఎగ్జిక్యూట్ అవ్వదు కాబట్టి మాట్లాడతారు. kangaroo have baby pouches మాట్లాడతారు. నువ్వేం చేస్తామంటే రివైజ్డ్ ప్లాన్ రెడీ చేస్తున్నాం చెప్పేసి జవహర్ ని వాళ్ళ ఆమె చేత, వైస్రాయ్ వాళ్ళ ఆమె ఉంటాడు, వాళ్ళ ఆమె చేత వెయిట్ చేయించు కాసేపు. అప్పుడు మొత్తం అంతా కలిపి ఇండియా రెడీ చేసి పాకిస్తాన్ లో సగం వాళ్ళకి ఇచ్చేసింది, పంజాబ్ లో సగం వాళ్ళకి ఇచ్చేసేసి రెడీ చేయించి ప్లాన్. అప్పుడు రివైజ్ ప్లాన్ అని జవహర్ ఒప్పుకుంటాడు. అప్పుడు బంగ్లాదేశ్ వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు ఏదైనా ఓకే అంటున్నారు, యునైటెడ్ పంజాబ్ లో సగం సగం వాళ్ళు ఓకే అంటున్నారు, వాళ్ళు ఓకే అంటారు అని చెప్పేసి ఇది వర్కౌట్ అవుద్దని అన్న తర్వాత ముసలోడు మళ్ళీ వస్తాడు. మళ్ళీ వచ్చి వాడి దగ్గరికి వచ్చి, నాకు మొత్తం ఇవ్వలేవా అని అడుగుతాడు. విడగొట్టకున్నావు, నేను చెప్పింది చేయలేవా అని మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాడికి చెప్పాడు, నేను ఇలా వాళ్ళ చేత చేపిస్తాను, నేను చెప్తే అది ఓకే అని చెప్పేసి వాళ్ళకి చెప్పాడు. ఎక్కడే వెళ్తా అన్నాడు. సరే ముసలోడు వాళ్ళ మాట నువ్వు మాట ఇస్తానన్నాడు. వాడు అన్నాడు, నా కుర్చీలో వచ్చి కూర్చో, నువ్వు నేను చెప్పింది చేయలేవా, నువ్వు ఇప్పుడు పదవి వ్యామోహం ఉన్నావు అని వాళ్ళ పట్టణం తిట్టాడు. తిడితే ఆ టైం పంజాబ్ లో గొడవలు జరుగుతూ ఉంటాయి. వాడు వస్తాడు అన్నమాట, వచ్చి సరే ఇలా గొడవలు జరుగుతున్నాయి, గాంధీ నేను చెప్తా ఉంటే మీరు ఏదైనా చేసి కంట్రోల్ చేయండి అంటే, ఇదివరకు తెల్లవాళ్ళు మనం కొట్టేవాళ్ళు, ఇప్పుడు మనోళ్ళే మనల్ని కొడుతున్నారని వాడు ముందు అంటాడు. గాంధీ పెట్టింది అంటే వాళ్ళు దౌర్జన్యం చేశారు, మేము దౌర్జన్యం ఆపడానికి పడుతున్నాము, ఆడలేదా అది కరెక్ట్గా తగిలింది, తగలాల్సింది ఆడు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతాడు. వాడి మాట అన్నాను అర్థమైపోయింది. జవహర్లాల్ నెహ్రూ కూడా అదే చెప్తాడు, ఇప్పుడు మీరు అలా ఇచ్చేయమని అంటున్నారు, పిల్లలు పాడైపోతారు, అలా ఇవ్వడం కుదరదు వాడు చెప్తారు. ఇంకోటి అర్థమైపోయి వీడి దగ్గర వయసు దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళు నా మాట అనట్లేదు. అయితే ఆ లెక్కన ముస్లిం రూల్స్ పెట్టింది కూడా ఈ చెత్తరాకుడు గాంధీ గాడే. అయిపోయింది. చాలు మనం చేసుకొని నీకేమైంది, రికార్డింగ్ ఆపుకో, అలా ఆపుతావు అందులోంచి కాదు.